అందరికీ నమస్కారం. శ్రీనాథులు చెప్పినటువంటి ఒక చాటు పద్యాన్ని పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను. సిరిగలవానికి చెల్లును, సిరిగలవానికి చెల్లును, తరుణులు 16,000 తగు పెళ్ళాడన్. దిరిపెమునకు ఇద్దరాండ్రా, దిరిపెమునకు ఇద్దరాండ్ర, పరమేశా గంగ విడుము పార్వతి చాలు. భావము: లక్ష్మీదేవి భర్త అయినటువంటి విష్ణుమూర్తి సంపన్నుడు కనుక 16,000 మంది భార్యలను పెళ్లి చేసుకున్నా అది అతనికి తగుతుంది. బిచ్చమెత్తుకొని జీవించేటటువంటి నీకు 2 భార్యలు ఎందుకయ్యా ఓ పరమేశ? నీకు పార్వతీదేవి సరిపోతుంది, గంగను విడిచిపెట్టవయ్యా అని వ్యంగ్యంగా చెప్పినటువంటి సందర్భము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శ్రీనాథులు చెప్పినటువంటి ఒక చాటు పద్యాన్ని పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను. సిరిగలవానికి చెల్లును, సిరిగలవానికి చెల్లును, తరుణులు 16,000 తగు పెళ్ళాడన్. దిరిపెమునకు ఇద్దరాండ్రా, దిరిపెమునకు ఇద్దరాండ్ర, పరమేశా గంగ విడుము పార్వతి చాలు. భావము: లక్ష్మీదేవి భర్త అయినటువంటి విష్ణుమూర్తి సంపన్నుడు కనుక 16,000 మంది భార్యలను పెళ్లి చేసుకున్నా అది అతనికి తగుతుంది. బిచ్చమెత్తుకొని జీవించేటటువంటి నీకు 2 భార్యలు ఎందుకయ్యా ఓ పరమేశ? నీకు పార్వతీదేవి సరిపోతుంది, గంగను విడిచిపెట్టవయ్యా అని వ్యంగ్యంగా చెప్పినటువంటి సందర్భము. ధన్యవాదాలు.